అక్టోబర్ 5 దేవుని వాక్య ధ్యానం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక దినము, పునరుద్ధార దినము చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకెప్పుడు కూడా కాపరిగా ఉంటూ ఉన్నాడు. ఆయన కాపరత్వంలో మనం ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు అని దావీదు కీర్తనకారుడు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, దేవుడు కాపరిగా ఉన్నప్పుడు నాకెందుకు ఇలాంటి సమస్యలు వచ్చాయి, నాకెందుకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి, నాకెందుకు నేను ఈ విధంగా ఉన్నాను, రకరకాల ఆలోచనలు గుండా ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఆయన కాపరిగా ఉంటే నువ్వు ఆ సమస్యలో వెళ్ళినా కూడా భయపడనవసరం లేకుండా దేవుడు దాని నుండి నిన్ను బయటకు నడిపిస్తాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలను గమనించండి. వారికి శ్రమ రాకుండా కాదు, కానీ శ్రమలో దేవుడు తోడుగుండి శ్రమ నుండి ఆయన నామం మహిమపరచబడింది. దానియేలుని గమనించండి. శ్రమ రాకుండా ప్రార్థించలేదు దానియేలు, శ్రమలోకి వెళ్ళాడు. అయితే ఆ శ్రమను జయించి దేవుని నామాన్ని మహిమపరిచాడు. దావీదు కూడా అందుకే అలా అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అంటే గాఢాంధకారపు లోయల్లో సంచరించడానికి దావీదు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అలా సంచరించినా కూడా నేను భయపడను, కారణం యెహోవా నా కాపరి. ప్రియులారా, దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగుండి నిన్ను కృపాక్షేమములు వచ్చినట్లుగా ఆశీర్వదించి ఆయన నీతో ఉంటాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే ప్రభువుని కాపరిగా చేసుకో. ఆయన కాపరత్వంలోనికి రా. దేవుని యొక్క చిత్తం క్రిందకి, ఆయన క్రిందకి నువ్వు వచ్చినప్పుడు ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెన ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీవు కాపరిగా ఉన్న బిడ్డల జీవితాల్లో ఎలాంటి లోటు లేమి ఉండకుండా నువ్వు చూసే దేవుడవు. నీ బిడ్డలను ఆ రీతిగా ఆశీర్వదించండి. నేడు జరుగుతున్న ఆరాధనలో మీరు తోడుగుండండి. బిడ్డల ప్రయాణాలలో, పనుల్లో, తలపెట్టిన కార్యాలన్నిటిలో నీవు జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినమంతా నీ దీవెనతో నింపండి నాయన. బిడలకు అనారోగ్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణలో లేని వారికి నీ రక్షణ ఆనందం అనుగ్రహించి నడిపించమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన, కాపుదల మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.